హరి ఓం. ఆత్మస్వరూపులైనటువంటి సర్వమానవులకు నా యొక్క నమస్సుమాంజలు. అందరం వినేశ్వరుడు అడిగిన దానికి జ్ఞానగురువు, బోధగురువు, బాధగురువు అని చెప్పారు. ఎలా కనిపెట్టడం వాళ్ళని, మేము ఎలా వాళ్ళని తెలుసుకోవాలి అని మన కాలజ్ఞానంలో వీరబ్రహ్మ కూడా చెప్పారు. స్వాములని ఎందరో లోకాన వెలిసేరు, దేవుడే తామని చెప్పుకొని తిరిగారు. కనుక దేవుడు, మనము ఈ శరీరంతో ఉండే మనము భగవంతుడు ఒకటి కాదు. కానీ మన శరీరంలో ఉన్నాడు భగవంతుడు. శరీరంలో భగవంతుడు ఉన్నాడు, కానీ ఈ శరీరంతో కూడింది దేవుడు కాదు, దైవత్వం కాదు. భగవంతుడు అంటే దానికి అనేక రకాలైన గుణాలు ఉండాలి కదా. కనుక అటువంటి గురువుల్ని మనం ఎలా జ్ఞానం నేర్చుకోవాలో ఆలోచించాలి. ఒక రెండు విషయాలు చెప్తాను. ఒకటి, ఎటువంటి ధనము, ఎటువంటి ధాన్యము, సంపద ఇవేమి ఆశించకుండా విద్య నేర్పేవాడు గురువు. ఎందుకంటే కర్మలు చేయడమే ఆయన పని, ఫలితాలు భగవంతుడు కొలేస్తారు ఆయన. శాంతిప మహర్షి ఆశ్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు ఇద్దరూ కలిసి అక్కడ ఇస్తారు గురువు దగ్గర. అనేక విద్యలు నేర్పించాడు శాంతిప మహర్షి. అంటే స్నేహితులతో కూడా కలిసి అందరూ నేర్చుకున్నారు. చివరగా, నాయన మీకు చెప్పాల్సింది అయిపోయిందని చెప్పారు శాంతిప మహర్షి. మరైతే మీరు, శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచించాడు, ఆయన ఏమని అడుగుతాడో ఏమో అని. ఆయన ఏమో అడగలేదు. అప్పుడు శ్రీకృష్ణుడే చెప్పాడు, గురువుగారు, మీరు మాకు నేర్పిన విద్యకి ప్రతిఫలం ఏమైనా ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మాకు ఆ విద్య మా మీద పనిచేయదు, మాకు ఆ విద్య పనికిరాదు. కనుక దయచేసి మీ ఏదైనా గురుదక్షిణగా స్వీకరించండి అన్నాడు. దానికి సందీప్ మహర్షి ఏమి అడగలేదు, ధన కనక వస్తు వాహనాలు ఏమి అడగలేదు. నాయన, గత కొంతకాలం కిందట నా ఒకగానొక కుమారుడు నదీ స్నానానికి వెళ్ళాడు. సముద్ర తీరంలో ఆ నది కలుస్తుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ కనబడకుండా పోయాడు. వాడి గురించి మేము ఎప్పుడు బాధపడుతూ ఉంటాం, నేను నా సతీమణి అని చెప్పి. వెంటనే, ఇంతే కదా గురువుగారు, నేను నిశ్చింతగా ఉండని చెప్పేసి, పరమాత్మ కదా ఆయన, అన్నీ గ్రహించగలడు. కానీ ఆయన నోటి నుండి ఏమొస్తుందో తెలుసుకోవాలని ఈయన ఆగాడు. బలరాముడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నిలబడుకొని సముద్రుణ్ణి చూసి గట్టిగా గురువు కుమారుడు ఏమయ్యాడో అని సముద్రుడిని అడిగాడు. సముద్రుడు వెంటనే పైకి వచ్చేసి నమస్కారం చేసి, స్వామి, వాడి పేరు పాంచజనుడు. ఈ పాంచజనుడు అనే రాక్షసుడు మింగేశాడు, సముద్ర గర్భంలో దాక్కున్నాడు వాడు అని చెప్పేశాడు సముద్రుడు. సరే, వెంటనే ఇద్దరు ఆ సముద్రంలో దూకేశారు. అడిగి వెళ్ళి వాడిని అడిగితే, మింగేశారు, నన్ను ఏం చేయమంటారు, నా దగ్గర ఇప్పుడు ఏం లేదు అని యుద్ధాన్ని దిగుతాడు. వాడిని చంపేస్తారు ఇద్దరు అన్నదమ్ములు. చంపేసి సహజ కుండలాలు అనేటివి ఆ పిల్లవాడు ధరించి ఉంటాడు. ఆ కుండలాలు వాళ్ళు దాచిపెట్టుకుంటాడు, దాన్ని తీసేసుకుంటాడు. తర్వాత చనిపోయినాక ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. నేరుగా యమలోకం పోయారు. పోయేసి యముడు చూస్తారని పరిగెత్తుకుంటూ దిగి వచ్చి నమస్కారం చేసి, ప్రభు మీరే వచ్చారా, ఏం కావాలి చెప్పండి అని అంటారు. ఈ మారి మా గురువు కుమారుడు ప్రాణం మీ దగ్గర ఉంది, వాడిని తిరిగి ప్రాణం పోసి మాకు ఇవ్వు అంటారు. వెంటనే, నీకు తిరుగులేనిది ఏముంది ప్రభు అని ఇచ్చేస్తారు. తీసుకొని వచ్చేసి గురువుకి అప్పగిస్తాడు, నమస్కరిస్తారు వాళ్ళు. గురువు చాలా సంతోషపడిపోతాడు. ఆ కుండలాలు కూడా, సహజ కుండలాలు కూడా ఇస్తారు. అది అతనికి దేవేంద్రుడు బహుమతిగా ఇచ్చి ఉంటాడు. అది వీళ్ళు ఇటువంటి వాళ్ళు జ్ఞాన గురువు. ఇంకొక గురువు ఉన్నాడు, బాధగురు. ఆయన ఎవరు అంటే ద్రోణాచార్యుడు. ఆయన శస్త్రాలు, వాటి యొక్క మహిమలు అన్నీ బాగా తెలియచేసినటువంటి వాడు. ఇతనికి స్నేహితుడు కూడా ఒకడు ఉన్నాడు, అతడు ద్రుపద మహారాజు. వీళ్ళిద్దరూ గురువు దగ్గర నేర్చుకున్నారు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. నేర్చుకున్నాక దూరం అయిపోయారు. ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు, కుంభసంభవుడు అంటే కొండలో, మట్టి కొండలో జన్మించినాడు అని అర్థం. ద్రోణాచార్యుడు అలా జన్మించాడు. విద్యలన్నీ నేర్పి చేశాక కౌరవ పాండవులందరూ అందరిని అడుగుతాడు. అందరూ గుమ్మికడాక, నాకు గురుదక్షిణగా ఏమి ఇస్తారు అని అడుగుతాడు. అంటే గురుదక్షిణగా ఇవ్వడం అనేది సహజ ధర్మం. గురుదక్షిణ ఇవ్వడం అనేది గురువులకి రుణం చెల్లించుకోవడం. అడిగినప్పుడు గురువు ఏం కావాలో చెప్పండి అంటాడు.
ద్రుపద మహారాజు అంటే ద్రోణుడితో సమానమైనటువంటి విలువిద్య నైపుణ్యం కలిగిన వాడు ద్రుపదుడు కూడా. కనుక ఎందుకు అని అడిగాడంటే, ద్రౌపదుడిని బంధించి తీసుకురావాలి నా దగ్గరికి అని అంటాడు. అంటే ఇది హింస కదా, ద్రోణుడు ఎందుకు కోరుకోడాడంటే, ఇద్దరు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన రాజు, ఈ ద్రోణాచార్యుడు పేదవాడు, పేద బ్రాహ్మణుడు, ఆయన క్షత్రియుడు. నేరుగా వెళ్ళి మన స్నేహితుడే కదా, మిత్రమా నాకు నీ సహాయం కావాలంట. వెంటనే ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పటి నుంచో ఆయన వేచి ఉంటాడు. ఈయనకి ఆయుధం కావాలి. అందులో కౌరవ పాండవులు గురువుగా స్వీకరిస్తారు. భీష్మాచార్యులు వారి ద్రోణాచార్యుల దగ్గరికి పంపుతాడు భీష్మాచార్యులు. అటువంటి సమయంలో అన్ని విద్యలు నేర్చుకుంటారు. అయితే ఎవరు ముందుకు రారు. అప్పుడు అర్జునుడు ఒకడు వస్తాడు. గురువుగారు మీ కోరిక నేను తీరుస్తాను అని అంటాడు. అలా వెళ్ళి భీమార్జునుడు ఇద్దరు వెళ్తారు. అర్జునుడు తన విలువిద్య నైపుణ్యంతో, గురువు నేర్పిన నైపుణ్యం అంటే కలిగిన వాడు, సవ్యసాచి, 2 చేతులతో బాణం వేయగలిగిన వాడు, చీకట్లో కూడా గురి తప్పకుండా బాణం వేయగలిగిన శక్తి, జ్ఞానం అర్జునుడికి ఉంది. అలా సాధన చేశాడు. కనుక వెళ్ళాడు, ద్రుపదరాజుని బంధించి తీసుకొని వచ్చాడు. అప్పుడు బందీ అయినటువంటి ద్రుపదరాజును చూసి నవ్వుతాడు ద్రోణాచార్యుడు. చూసావా నా శక్తి, నీ రాజ్యం ఏమైంది, నువ్వు ఇప్పుడు నాకు దాసుడుగా ఉన్నావు అని అంటాడు. సరే, అప్పుడు ద్రౌపదరాజు క్షమించు, తప్పైపోయింది ద్రోణాచార్య, మనం ముందులాగా స్నేహితులుగా ఉంటాం రా అని అంటాడు. లేదు లేదు, నాకు ఇక్కడ గురుస్థానం ఇచ్చారు ఈ యొక్క హస్తినాపురంలో, నేను ఇక్కడే ఉంటాను, నీకు గర్వభంగం చేయడానికి అది చేశాను నేను అని చెప్పంటాడు. అంటే ఇది అతని యొక్క పగ తీర్చుకోవడానికి వాడుకున్నాడు ఎవరిని, శిష్యుల్ని. జ్ఞానం నేర్పించాడు, కానీ ఈ పగా ప్రతీకారం అనే ధర్మ విరుద్ధం కదా. ఏ గురువు గొప్ప గుణము కలిగిన వాడు అని అడిగాడు సత్యనిష్ఠుడు. వెంటనే తేజస్సుని లేచి, గురువుగారు, సందీప మహర్షి ఆయన గుణగణాలు అన్నీ కూడా భగవంతుడిని శిష్యుడుగా చేసుకొని భగవంతుడి జ్ఞానం బోధించాడు. సాక్షాత్తు పరమాత్మే ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడు అంటే అది చిన్న విషయం కాదు. కనుక ఆయనే గొప్ప గురువు. నేను ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.